హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసిందంటారే, అది నా జీవితంలో ఈరోజు నిజమైంది. నేనేదో గురువారం మా నాన్నగారు వస్తారు, తీసుకెళ్ళి ఫాదర్ని చూపిద్దాం, తమ్ముడిని చూపిద్దాం అనుకున్నా. అక్కడ బాగుంది బట్టి నాన్న రాలేదు. తమ్ముడిని సీరియస్గా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, మాకు హాస్పిటల్ అడ్మిట్ చేశారు, జనరల్ వార్డ్కి షిఫ్ట్ పెట్టారు. కట్ చేస్తే జనరల్ వార్డ్స్ రూమ్స్ ఏం లేవు, అన్నీ ఫుల్. రేపు మధ్యాహ్నానికి ఒక సింగిల్ రూమ్ ఖాళీ అవుతున్నట్టు 2:30 తర్వాత. అంటే 2:30 అంటే 2:30 కాదు, చెప్పడం బిఫోర్ లోపలే అయిపోతుంది అన్నారు. ఇక మాకు ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ మాకు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? ఒకవేళ మీరు ఐసీయూలో ఉంటే ఐసీయూ రూమ్ రెంట్ కాకుండా నార్మల్ రెంట్ వేస్తా ఉన్నారు. సెల్ ఫోన్స్ ఛార్జింగ్ ఉన్నట్లే, డబ్బులు సెల్ ఫోన్స్ టేబుల్లో పెట్టుకుని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాల్సిన పొజిషన్. ఫోన్లు మాట్లాడుతున్నాం, స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం, మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకున్నాం. కమ్యూనికేషన్ సిగ్నల్స్ సాంగ్ రావట్లేదు. ఇంత పెద్ద హాస్పిటల్ అన్న సిగ్నల్స్ కూడా సాంగ్ రావట్లేదు. ఇదిగో ఈ థర్డ్ ఫ్లోర్ ఐసీయూ ఇంగ్లాండ్ కాన్వెంట్ అవ్వాలంటే ఇది ఇప్పుడు తీసానంటే ఎవరైనా వస్తే ఇది వేరే వాళ్ళకి వెళ్తుంది. దీని మీద లగేజ్ ఉంటే దీని మీద లగేజ్ ఉంటే ఈ సోఫా నాది, ఇక్కడ నేను పడుకోవడం. హెడ్ఏక్ తట్టుకోలేక కాఫీలు టీలు కాఫీలు ఇదో అలా ఉంటాయి. ఇలా పెట్టుకుంటే మా మెటీరియల్స్ అన్నట్టు. టీలు కాఫీలు దాదాపు ఒక 400 చిల్లర ఎగిరి. 130 రూపాయలు భోజనాలు 220, కాఫీ 40, 300. కాఫీ టిఫిన్స్ 90, 390. మళ్ళీ టీ, మళ్ళీ భోజనాలు ఆల్మోస్ట్ 600 వరకు ఎగిరిపోయి. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి. రేపు మార్నింగ్ అమ్మని రిసీవ్ చేసుకుని నేను తమ్ముడు వాళ్ళ ఇంట్లో దింపాలి. ఓ పక్కన డబ్బులు దాచిపెట్టడం మంచిదే. నేను మా తమ్ముడికి నేను 50,000 వరకు ఇవ్వాలి. మా తమ్ముడికి నేను 50,000లో ఐఎమ్ హ్యాపీ టు సే 23,000 ఇచ్చాను. నాకు టెన్షన్ ఎక్కువ, నాకు భయంకరమైన టెన్షన్ ఎక్కువ. ఇగో ఈ పడతలు కూడా టెన్షన్ వచ్చేసింది నాకు. ఏదైనా వింటే నేను ఎవరికి ఏమైనా అవుతుంది, నేను తట్టుకోలేను. నా కొలీగ్స్ కూడా ఇచ్చి, అరే ఎంత కొంత చిల్లరగా ఇవ్వండి, 100-200 ఇవ్వండి, అలా ఇస్తూ ఉంటారు. నాకు కాదు, వాళ్ళ నెంబర్స్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలాంటిది మా తమ్ముడు క్యాన్సర్ అని మా మామయ్య చెప్పేంత వరకు నాకు తెలియదు మా తమ్ముడికి క్యాన్సర్ అని. నాకు వస్తారని చెప్పారు. అమ్ముంది డబ్బులన్నీ. ఇంకా ఎలా అంటే టిఫిన్లకి ఫస్ట్ మెహదీపట్నం ఇంట్లో ఉండేవాళ్ళం. వీళ్ళు ఏం చెప్పట్లేదు ఏంటని చెప్పి కూరగాయలు అన్నీ కొనుక్కున్నాను. కూరగాయలు, పాలు, బయట మంచి మంచి హోటల్స్ ఇవన్నీ పెట్టుకున్నా. తమ్ముడికి నేను 50,000 వరకు ఇవ్వాలి అన్న ధర్మం. వీళ్ళు ఏం చెప్పట్లేదు. మా మామయ్య అన్నాడు, అల్సర్ వస్తుంది, నువ్వేంటి క్యాన్సర్ అని చెప్తున్నావు? క్యాన్సర్ ఉంది కానీ ఎండ్ ఆఫ్ ది స్టేజెస్లో వచ్చేవాళ్ళకి క్యాన్సర్. ఇద్దరు తెలక అమ్మమ్మకు కూడా క్యాన్సర్ ఎండ్ ఆఫ్ ది స్టేజెస్లో పడింది. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నా అన్న, లేదా క్యాన్సర్ అన్న. నాకు డౌట్ వచ్చి మా నాన్నకి అప్పుడు చెప్పారు, రంగు క్యాన్సర్, స్టమక్ డైజెస్టింగ్ ఏరియాలో 60% స్టమక్ రిమూవ్ చేశారు. నిన్న వీడియోస్ తెగబెట్టాం, పాపం కాలు పట్టేసి. మళ్ళీ డాక్టర్స్తో మాట్లాడితే ఈరోజు గురువారం, నిన్న నైట్ అడ్మిట్ చేస్తే నాకు మార్నింగ్ మీద నేను పరిగెట్టాను. వచ్చి అనిల్కి ఫోన్ చేశాను. నన్ను మా మామూలు చెప్పారు, వీడియోస్ కూడా బాబోయ్ ఇంత నరకాన్ని నా జీవితంలో చూస్తాను అనుకోలేదు. అటువంటి నరకం అయింది నా జీవితం అంతా. ఎందుకంటే ఇలా వీళ్ళు ఉంటే వాళ్ళ బెడ్స్ అన్నట్టు, పక్కకి వెళ్తే వాళ్ళ బెడ్స్ పోతాయి. అంటే ఇలా పడుకుంటే వాళ్ళ బెడ్స్ అన్నట్టు. మొత్తం రూమ్స్ అనేవి ఫుల్. చాలామంది డిశ్చార్జ్ పెట్టారు కానీ రూమ్స్ ఫుల్ అవడంతో ఇక్కడ మేము ఇలా ఉన్నాం. మాకు డాక్టర్స్ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. లక్కీగా నాకు ఎందుకో నాది అసలే మట్టి బుర్రకు లేక ఐడియా ఎప్పుడో సాయంత్రం వచ్చింది. అప్పుడు వెతుకుతే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ దొరికి కిందకి వెళ్ళి వాళ్ళని చూపెట్టి ఇన్సూరెన్స్లో మాట్లాడుకుంటే రూమ్స్ ఎస్టీ అంటే రేపు ఈవినింగ్ రూమ్ ఇస్తుంది. ఫస్ట్ చూపెడితే మీకు ఇన్సూరెన్స్ ట్రై చేయండి అని వచ్చి మళ్ళీ బ్యాగ్ అంతా వెతుకుతే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ దొరికాయి.
కిందకి వెళ్ళి పట్టుకొని చూపెట్టుకుని చచ్చిపోయాను ఆల్మోస్ట్ 1.5 hours సిగ్నల్స్ రావట్లేదు. ఇంత పెద్ద హాస్పిటల్ అంటే సగం సిగ్నల్స్ రానప్పుడు ఎందుకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడే చెప్తున్నా, అవుట్డోర్స్ ప్లాన్స్ ఏమంటే దూరం చేసుకోండి. మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయటకంటే తప్పదు. మినిమం 6 or 8 months ట్రిప్స్ అయితే 1 or 2 years ఒకసారి ట్రిప్ చేయండి. చాలా రేర్గా అవుట్డోర్ ఫుడ్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ నా మాట వినండి. మా తమ్ముడికి వచ్చింది 3 బెల్లం పొడి కాఫీలో కలుపుకుని తాగేది. అది డేంజర్. దాంతో 5 years బయట ఫుడ్ బ్యాస్టర్ రీసెంట్గా మ్యారీడ్ అనుకోకుండా క్యాన్సర్ బయటపడి ఇది కూడా అన్ని కొట్టేసిపోయాయి. దయచేసి బయట ఫుడ్ అవాయిడ్ చేయకండి. అపోలో అంటారు ఐసీయూ 3rd floor, ఐసీయూ అటెండర్ కమెంటర్. అంటే కింద పేషెంట్ ఉందని పైన మేము ఉన్నాం. చూడండి ఎలా ఉన్నారు. అందరికీ డిశ్చార్జీలు పెట్టి జనరల్ వార్డ్స్ రూమ్స్ ఫుల్ అయితే మేము ఇక్కడ ఏడుస్తున్నాం. గుడ్ నైట్, టేక్ కేర్, షబ్బక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.